సో ఇప్పుడైతే డైనోసార్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాను. సో ఎంట్రీలోనే డైనోసార్ యొక్క స్కెల్టన్ తోటి పెట్టిళ్ళు. సో వరల్డ్లో డైనోసార్స్ అన్నీ అంతరించిపోయినాయి కదా. సో ఆ జాతికి చెందిన ఒక టైప్ ఆఫ్ లిజర్డ్ అన్నట్టు. ఇది డైనోసార్స్ బేసిక్గా లిజర్డ్ జాతికి చెందినవి అన్నట్టు. సో దీన్ని ఏమంటారంటే సీట్ ఆకోసోరస్. సో ఇది దాని యొక్క నిజమా అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తోకలేపుతున్నది, కాకపోతే ఇది ఫేక్. సో ఈ టైప్ ఆఫ్ లిజర్డ్స్ అనేవి ఇంకా ఉన్నాయి, అంతరించిపోలేదు అన్నట్టు. ఇందులో ఈ లో లైట్ ఎఫెక్ట్ నిజంగా స్కారీగా ఉండడానికి పెట్టినట్టున్నది. మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయో డైనోసార్లు, అసలు ఎట్లా దొరకవాటిలో ఏమో. దాని తలకాయ చూడండి ఎంతలో, దాని తలకాయ లోపల ఒక మనిషి పడతాడు, అంత పెద్దగా ఉన్నది ఒక్కొక్కటి. ఇది మన అవతార్ సినిమాలోన ఇందులో చూసినాం కదా డైనోసార్, ఆ మూవీలో ఉన్నట్టుంది సేమ్. సో ఫస్ట్ కాంటినెంట్స్ అన్నీ ఒక్క దగ్గర ఉండేటి అన్నట్టు. సో దాని తర్వాత ఏమైందంటే అది స్ప్లిట్ అవ్వకుండా వచ్చినాయి. సో ఫస్ట్ ఇదంతా సెంట్రల్ ఆఫ్రికాలో ఆరిజిన్ అయి ఉండే అన్నట్టు ఇదంతా. సో అప్పుడు దాని తర్వాత ఏమైందంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఇవన్నీ కదలడం మొదలుపెట్టినాయి. అప్పుడు ఇవన్నీ ఒకటి విడిపోవడం స్టార్ట్ అయినాయి అన్నట్టు. ఫస్ట్ ఇవన్నీ ఇట్లా ఉండేది, దాని తర్వాత ఇప్పుడున్న వరల్డ్ తయారైంది. యాస్ట్రాయిడ్ గుద్దక ముందు వరకు మనకు డైనోసార్ స్పీసెస్ ఉండేటివి. ఇప్పుడు ఎలా అంటే ఇదేమో వాటర్ డైనోసార్. ఈ అన్నిటికి సంబంధించినవి ఇవన్నీ డైనోసార్ ఫ్యామిలీకి చెందినవి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క అది నివసించే ప్లేస్ని బట్టి అది దాని షేప్ అనేది డిఫర్ అయి ఉండేది అన్నట్టు. సో చూడండి బేసిక్ డైనోసార్స్ ఎన్ని రకాలు. ఇందులో 6 టైప్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు డిస్కవర్ చేయని ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 8 మీటర్స్ లాంగ్ ఉండేదంట. ఇది డైనోసార్ యొక్క బొమ్మ. దాన్ని 3D యానిమేషన్ లెక్క పెట్టేలో, కానీ ఇది రియల్ బొమ్మనే. అంటే ఒకవేళ ఇప్పుడు కనుక నిజమైన లైఫ్లో డైనోసార్ ఉంటే ఎలా ఉంటుందో దాని హోలోగ్రామ్ అన్నట్టు అది పెట్టేళ్ళు. అసలు మామూలుగా లేదు, భయంగా ఉంది. డైనోసార్ ఎంత ఉందంటే దీని తొండ ఎంత ఉంటుందో అసలు. జోక్. ఇది డైనోసార్ యొక్క కాలు అనాటమీ. సో దాని బోన్స్ అది ఎంత ఉందో చెప్పి ఇక్కడ ఒకటి హోలోగ్రామ్ వేసారు అన్నాడు. హోలోగ్రామ్ అంటే హోలోగ్రామ్, అది నిజమైన స్కల్ప్చరే. అది మరి ఎట్లా తయారు చేసినా తెలియదు, కానీ అది తీసుకొచ్చి పెట్టిళ్ళు. అసలు దానికి చూడండి, దాని మజిల్ అది మామూలుగా లేదు అసలు. అండ్ అది కదిలేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే దాని యొక్క కాలు. ఇది డైనోసార్ యొక్క ఫూట్. దాని ఫూట్ లెంత్ ఎంత ఉంది ఇది చిన్నది. అంటే ఈ పెద్ద డైనోసార్ తీసుకురావాలంటే వీళ్ళకు అవ్వదు ఇక్కడ పెట్టడానికి, ఇదంతా సరిపోదు. ఇదంతా ఒక రాక్ కట్టింగ్ అన్నట్టు. సో ఈ చుట్టూ ఒక స్క్వేర్ షేప్లో రాక్, దాని ఫూట్ మనం కట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేళ్ళు. డైనోసార్ యొక్క హార్ట్ దాని మెడలో ఉండేది అప్పట్లో. సో ఆ మెడ నుంచే దీనికి పంపింగ్ అయ్యేది, అందుకే ఇది అంత స్ట్రాంగ్ యానిమల్. దేన్నైనా హంట్ చేసుకొని తినేది అన్నట్టు. అండ్ ఇప్పుడు కనుక వండుంటే మనుషులు ఉట్టపోయేటోళ్ళు అసలు. అది ఎక్స్టెండ్ అవ్వడం వల్లనే మనం ఇన్ని ఘోరాలు విచిత్రాలు చేస్తున్నాం. ఈ డైనోసార్స్ అనేవి అంతరించిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక యాస్ట్రాయిడ్. ఆ యాస్ట్రాయిడ్ యొక్క డయామీటర్ ఎంత ఉండేదంటే అప్రాక్సిమేట్గా ఒక 10 to 15 కిలోమీటర్స్. అంత పెద్ద యాస్ట్రాయిడ్ వచ్చి భూమిని గుద్దడం వల్ల మొత్తం సైక్లోన్స్ అండ్ తుఫాను ఇలాంటి పెద్ద జరగడం వల్ల ఈ డైనోసార్ జాతి మొత్తం అనేది అంతరించిపోయింది. సో ఇప్పుడు ఇలాంటి యాస్ట్రాయిడ్స్ ఇప్పుడు రావట్లేదు అంటే, ఇప్పుడు అంత పెద్ద యాస్ట్రాయిడ్ ఇంతకుముందు కానీ ఇప్పట్లో కానీ ఎర్త్ నియర్ బై లేదు. అండ్ 2029లో ఒక యాస్ట్రాయిడ్ అయితే రాబోతుంది, దాన్ని అపోఫిస్ అని
ఒక నేమ్ పెట్టిల్ దానికి. అది ఎంత అప్రాక్సిమేట్ ఒక 350 మీటర్స్ డయామీటర్ ఉంది. కానీ ఇది దానికంటే ఒక 10 కాదు, ఒక 20 టైమ్స్ పెద్ద యాస్ట్రాయిడ్ గుద్దడం వల్ల అసలు భూమి మొత్తము ఒక్కసారి ఇట్లా తలకిందులు అయిపోయిందంటారు కదా. సో ఏం అట్లా అవడం వల్ల ఈ డైనోసార్స్ అన్నీ మొత్తం చనిపోయినాయి. సో ఇప్పుడు వీటి యొక్క ఇవి చనిపోవడం వల్ల కింద వీటి యొక్క ఫాజిల్స్ అనేది మగ్గిపోయి దానివల్లనే మనకి ఈ ఫ్యూయల్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం కదా, పెట్రోలియం ఇవన్నీ అట్లనే ఫామ్ అయినాయి. ఈ డైనోసార్స్ యొక్క డెడ్ బాడీస్ నుండి తయారైనదే ఈ పెట్రోలియం ఇవన్నీ. అంతే. ఫస్ట్ ఇలా ఉండేది 220 మిలియన్ ఇయర్స్ ఏగో. దాని తర్వాత ఎర్త్లో చిన్నగా మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. సో ఫైనల్గా ఎలా అయిందంటే చూపిస్తా. సో ఇది 90 మిలియన్ ఇయర్స్ ఏగో మన ఆఫ్రికా కాంటినెంట్ నుండి ఇండియా విడిపోయింది 90 మిలియన్ ఇయర్స్ ఏగోనే. సో అంతే. ఇది చూడండి, ఒరిజినల్ డైనోసార్ యొక్క రెప్లికా అంట ఇది. అంటే ఒరిజినల్ డైనోసార్ ఎలా ఉంటుందో సేమ్ అదే సైజ్ తోటి ఒక డైనోసార్ చేసి పెట్టారు. ఇది చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. అసలు ఈ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ని తాకుతుందా అన్నట్టుంది. సో అంత పెద్ద అంటే ఒక మనిషిని ఈజీగా, ఒకవేళ మనుషులు ఆ టైంలో ఉంటే అమాంతం మింగేసేది అన్నట్టు, అంత పెద్దగా ఉంది దీని తలకాయ. కరెక్ట్ చిన్నపిల్లలు పడతారు, పెద్దోళ్ళు కూడా పడతారు దీని తల నెత్తిలో. ఒకటే గుడుకకు మింగుతుంది. ఇవి నిబ్బా డైనోసార్లు అంట. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్. ఇక్కడ ఏం చెప్తున్నారా మీరు? పోయి ఆడుకోండి, భయం లేదు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగిన, జస్ట్ పోజెస్ ఇచ్చిన, వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఎడిట్ చేసి ఆ ఫొటోస్ పెడతారు అన్నట్టు. కానీ ఆన్లైన్లోనేమో 15 పౌండ్లు ఇవ్వబడుతుంది. సో వన్ టైం ఎక్స్పీరియన్స్ కదా, కాబట్టి తీసుకుందామా లేదా అని ఆలోచిస్తున్నా. కాకపోతే ఒకవేళ ఫొటోస్ నాకు నచ్చితే తీసుకుంటా, అంతే. సో ఫొటోస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే 15 పౌండ్స్ చెప్తుంది. దానికి వర్త్ అంటే వర్త్ కాదు, అదేదో పెద్ద గ్రాఫిక్స్లో ఎడిట్ చేసినట్టు ఉన్నాయి ఫొటోస్ అన్నీ, అస్సలు బాగాలేవు. కాకపోతే ఏంటంటే ఈ కార్డు మన దగ్గర ఉంది. ఈ కార్డుని స్కాన్ చేసుకుంటే ఈ ఫొటోస్ అన్నీ మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, డబ్బులు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో అందుకే తీసుకోలేదు. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతున్నాం.